ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక దగ్గర తీసుకెళ్తా. అదేంటిది, ఎక్కడికి అనేది పోతుండి పోతుండి చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అందరికీ, నేను మీ శ్యామ్ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాది జనగాం. నేను పుట్టిన ఊరు జనగాం. నేను పెరిగిన ఊరు కూడా జనగామే ఆల్మోస్ట్. ఇక్కడ ఫేమస్ అంటే ఎల్లమ్మ తల్లి. అదేనండి యశ్వంత్పూర్ ఎల్లమ్మ తల్లి. ఇక్కడ జనగాం వాళ్ళందరికీ ఫేమస్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఈ వీడియో చూసేటోళ్ళకు ఈ గుడి గురించి మీకు ఏమైనా ప్రాముఖ్యత, ప్రత్యేకత తెలిస్తే కామెంట్ చేయండి. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్, అమ్మమ్మ, అత్తయ్య, అమ్మ, నా బిడ్డ, నా కొడుకు. ఇదేనండి మా ఎల్లమ్మ తల్లి. చల్లని తల్లి. ఎంత చల్లని తల్లి అంటే ఈమెను నమ్మి ఏ పని మొదలుపెట్టినా కానీ ఇట్టే నెరవేరిపోద్ది. ఇక్కడోళ్ళ ప్రగాఢ నమ్మకం అలాగే కూడా అమ్మ అమ్మ మీద ఉంటుంది. ఇక్కడ పెద్ద చిన్న మధ్యతరగతి అన్న భేద అభిప్రాయాలు ఏమీ లేకుండా ఇక్కడ అమ్మవారిని కొలుచుకొని యాటను సమర్పించి వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఈ వెనకాల ఉన్న మండపంలో చిన్నపాటి ఫంక్షన్స్ చేస్తారు. చాలా వరకు చాలా వరకు కోరిన కోరికలన్నీ నెరవేరినాయని ఇక్కడ పెద్ద పేరు అమ్మకు. వాళ్ళు వీళ్ళు చెప్తే నేను నమ్మను. నా విషయంలోనే 2 times జరిగింది. నేను చావు అంచుల వరకు వెళ్ళి వచ్చిన అన్నప్పుడు కూడా ఈ అమ్మని నేను తలుచుకున్నా. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ 3rd monthలో చాలా పెయిన్స్ వచ్చినాయి అని చెప్పా ఒక వీడియోలో. వీడియో కింద ట్యాగ్ చేస్తా, అది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ రోజు మధ్యరాత్రి ఆటో తీసుకొని మేము వరంగల్కి వెళ్తుంటే ఈ అమ్మ దగ్గర ఒకసారి ఆగి మొక్కి వెళ్దామని అమ్మ అంటే ఆగాం. ఏదో అమ్మ స్వయంగా వచ్చి ఒక వరం చేతిలో పెట్టినట్టు అమ్మ దగ్గర ఉన్న ఒక లడ్డు పాక్కుంటూ వచ్చి గడప దగ్గర పడింది. గడప దగ్గర నేను తినలేదు, యాక్చువల్గా చేతిలో పట్టుకొని తిన్నా. నాకు ఆ పెయిన్స్కి నేను తినలేకపోయినా. లాస్ట్కు హాస్పిటల్కి వెళ్ళినాక అమ్మ తిను ఒకసారి అంటే కొంచెం తిన్నా. ఏం కాదు అన్నట్టు అమ్మ నాకు ఆ వరం ఇచ్చింది కావచ్చు, ఆ ప్రసాదం నా కోసం పంపింది అని నేను ఇప్పటికీ నమ్ముతున్నా. అలా మేము అమ్మని నమ్మడం స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మీరు చూస్తున్న గుడి ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది. అప్పట్లో అంటే ఒక 4-5 years బ్యాక్ అమ్మ గుడి చిన్న గుడి డెవలప్ అవుతుంది అంటే అక్కడ ఏదో ఒక ప్రాముఖ్యత ఉంది అని అర్థం చేసుకోండి. అంటే ఆ అమ్మ చల్లని చూపు అక్కడున్న మనుషులకే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఊర్లకు కూడా అమ్మ పేరు పాకింది. ఎక్కడి నుంచో వచ్చి అమ్మకు కొలుచుకొని మొక్కులు చెల్లిస్తారు. అలాగే ఇక్కడ యాటనైనా మేకనైనా లేకపోతే కోళ్ళనైనా వాళ్ళ స్తోమత తగ్గట్టు తెచ్చి అమ్మకు సమర్పిస్తారు. ఇవే కాకుండా ఇక్కడనే 21 ఫంక్షన్స్, అన్నప్రాసన అండ్ ఏవైనా మొక్కిన మొక్కులున్నా ఇక్కడనే యాటను బలించి ఇక్కడనే తినేసి వండుకొని తినేసి వెళ్తారు. అంటే అంత ఫేమస్ గుడి అనొచ్చు మా జనగాంలో యశ్వంత్పూర్ ఎల్లమ్మ. ఈమెని ఒక్కసారి మొక్కుకోండి, మీ మనసులో ఏమైనా ఉంటే ఇలా నెరవేరుతాయో లేదో మీరే పరీక్షించండి. ఇలా నెరవేరితే మాత్రం తప్పకుండా ఇది గుడికి వచ్చి దర్శనం చేసుకోండి. జనగాంలో ఏ పండుగ అయినా దసరా, దివాళీ, శివరాత్రి ముందు రోజుల్లో చాలామంది ఇక్కడికి వచ్చే వాహన పూజ చేయించుకుంటారు. ఈ గుడి ఉన్న ప్లేస్లో చాలా వరకు రద్దీగా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక బండ గుర్తు ఏంటిదంటే జనగాం నుంచి హన్మకొండ హైవే మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది. మీకు వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా ఈ గుడి మీకు ఆటోమేటిక్గా కనబడుతుంది. యశ్వంత్పూర్ ఎల్లమ్మ అని టెంపుల్ కనబడుతుంది. నార్మల్గా బస్సులో వెళ్తుంటే కూడా మొక్కుతే అవి అయితే తెలుసా, నేను 2-3 సార్లు మొక్కా. అలాంటివి నెరవేరినాయి చాలా వరకు. అమ్మ అయితే చాలా అంటే చాలా చల్లని తల్లి, మంచు లాంటి అమ్మ అనుకోవచ్చు. ఇలా మొక్కంగానే అలా వరాలు ఇచ్చేస్తుంది. అది జెన్యూన్ అయితే మాత్రమే. ఒకరి మీద స్వార్థంతో లేకపోతే వాళ్ళ మీద శత్రుత్వంతో వాళ్ళు కూలిపోవాలి, నాశనం కావాలి అన్న అలాంటి కోరికలు అయితే నెరవేరుతాయని నేనైతే అంటలేను. ఓన్లీ మన పర్పస్లో అంటే నాకు ఆ తల్లి కావాలి అని, లేకపోతే నాకు ఒక స్వగృహం కావాలి, లేకపోతే నాకు మంచి లైఫ్ రావాలి, నేను యూఎస్కి వెళ్ళాలి, లేకపోతే ఒక కాడ సెటిల్ కావాలి, ఇలాంటి కోరికలు అయితే చాలా వరకు నెరవేరుతాయి. ఈ అమ్మని నమ్మి ముందు ఒక అడుగు వేస్తే మాత్రం ఎక్కడి అమ్మ ముంచదు. ఆటంకాలు వచ్చినా కానీ దాటిచ్చేస్తుంది. ఈ తల్లి గురించి చెప్పాలంటే ఒక రోజు కాదు, ఒక జీవితమైనా సరిపోదు. అలాంటి మహిమగల తల్లి ఈమె. సో ఇప్పుడు మేము ఎందుకు వచ్చినామనంటే అమ్మవారి దగ్గర అదే నేను చెప్పాను కదా, నేను చావు అంచుల వరకు వెళ్ళినప్పుడు అమ్మ మొక్కిందంట నా బిడ్డ సేఫ్గా వస్తే ఓడి బియ్యమును చీర
అలాగే నా స్తోమత తగ్గట్టు కోడిని సమర్పిస్తా అని. సో అందుకనే అమ్మ మొక్కు నెరవేర్చుకోనికి వచ్చింది. మీ ఊర్లో ఇలాంటి మహిమగల శక్తివంతమైన అమ్మవార్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఏ ఊరు కూడా కామెంట్ చేయండి. ఒకవేళ టైం ఉన్నా లేకపోతే అటు సైడ్ వెళ్ళినప్పుడైనా ఆ గుళ్ళని సందర్శించడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. మీరు చూస్తున్న ఈ కిటికీ రోడ్డు వైపు ఉంటుంది. అంటే రోడ్లో నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరికి అమ్మ దర్శనం ఇస్తుంది. అమ్మ కనబడుతూనే ఉంటుంది, అమ్మవారి విగ్రహం. సో ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా. అమ్మ తెచ్చిన చీర ఉంది కదా, అది నేను మీషోలో తీసుకున్నా. ఎంత బాగుంది చూడండి. అమ్మకు కడదామని అనుకున్నాం కానీ టైం లేదు. అప్పటికి అలంకరణ ఇట్లా అయిపోయింది. మాకు కూడా ప్రాణం ధరించలేదు అంతగానం అలంకరించినాక తీయడానికి. సో అందుకనే పైనుంచి కప్పేద్దామని అన్నారు. అందుకనే అమ్మ తను కప్పుతుంది. ఇలా మీరు ఒకవేళ ఫ్రీగా అమ్మవారి ధ్యానంలో మంచిగా మనసు పెట్టి అమ్మకు బియ్యం పెట్టాలి, మొక్కాలి అంటే మాత్రం మంగళవారం కాకుండా వేరే వారాలలో వెళ్ళండి. ఆదివారం మంగళవారం అయితే చాలా రద్దీగా ఉంటుంది ఈ గుడి. అసలు కాలు పెట్టే సందే ఉండదు. ఉన్న చిన్న గుడి అయినా కానీ చాలా చాలా పబ్లిక్ వస్తుంది. జనగాం అనే కాదు, ఇప్పుడు చెప్పిన కదా చుట్టుపక్కల ఊర్లో నుంచి కూడా అమ్మని దర్శించడానికి వస్తారు. అలాగే పట్నాలు కూడా వేస్తారు. ఎల్లమ్మ పట్నాలు చిన్న పట్నమైనా పెద్ద పట్నమైనా వీళ్ళు వేస్తారు. సో ఇక్కడ అమ్మ పసుపును నిమ్మకాయలు పెట్టింది కదా, ఆ నిమ్మకాయలు మనం తీసుకెళ్తే వాహనాలు ఉంటే వాహనాలకు కట్టొచ్చు, లేకపోతే ఇంటికి కట్టుకోవచ్చు, లేకపోతే మనం కూడా నిమ్మకాయ పిండుకొని తాగొచ్చు అంట. అవి మళ్ళీ మనకే ఇచ్చేస్తారు. మీకు చెప్పాను గుర్తుందా, కిటికీ రోడ్డు సైడ్ ఉంటుందని. ఇదేనండి మీకు ఎగ్జాక్ట్గా కనబడుతుంది కావచ్చు, అది రోడ్డు. అక్కడి నుంచి వెళ్ళే ప్రతి వాహనాల నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరు అమ్మని చూసి మొక్కేసి వెళ్తారు. ఇప్పుడు మీకు బైక్ వెళ్తుంది కదా, అలా అన్నమాట. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓడిబియ్యం మొక్కిళ్ళు అనుకోండి, ఇంటికాడ కలపొద్దు. ఇక్కడ ఆలయానికి వచ్చినాక అమ్మ ముందే ఒక చిన్న ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్లో కూర్చొని కలపాలన్నమాట. ఇక్కడ ఒకటి చెప్పండి, మీరు మీ సైడ్ ఓడిబియ్యం ఎట్లా పోస్తారు? మేము పోసినట్టే పోస్తారా, లేకపోతే ఇంకా వేరే ఎలా పోస్తారో కామెంట్ చేయండి. అది తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఒక దగ్గరనే ఉండం, వేరే వేరే ప్లేస్కి వెళ్తూ ఉంటాం. అలాంటి టైంలో అవి యూజ్ అవుతాయి అని నా అభిప్రాయం. ఇక్కడ దంపతులు కూడా పోయొచ్చు. దంపతులు పోసేటప్పుడు చేతులు కలిపి పోస్తారు. ఇలా ఒడిబియ్యం పోసేటప్పుడు ఇంట్లో దేవతలకు కొబ్బరికాయలు కొట్టాక ఆ గుడికి వచ్చి ఒడిబియ్యం పోయాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే పిల్లలతో కూడా పోపియొచ్చంట. అదేం తప్పు లేదు. కాకపోతే వాళ్ళు లెక్కలోకి రారు. 5గురైనా 9 మంది అయినా అలా పోస్తారు కదా, అలా లెక్కలోకి రారు. అలా అని మా మోక్ష కూడా పోసింది. అందులో తప్పేం లేదు. సో అందుకని మీకు ఒకసారి మళ్ళీ చెప్తున్నా. అండ్ ఇక్కడ మేము ముగ్గురమే కాబట్టి మళ్ళీ 2 టైమ్స్ పోసాం అలా అన్నమాట. 5గురం అయినట్టు. ఒకవేళ మనం ఇద్దరం పోయినా ముగ్గురం పోయినా అలా డబల్ పోయొచ్చు, దాంట్లో ఏం తప్పు లేదు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలా మీకు, అమ్మవారు ఉన్నది కదా విగ్రహం, అది స్వయంభూ విగ్రహమే అంట. ఆ అమ్మవారి కింద పుట్ట ఉంటుందంట. ఆ పుట్టను మీకు చూపిస్తా దగ్గర పెట్టి. సో అందుకని నేను మళ్ళీ ఇంకోసారి నేను పోసాక మళ్ళీ మా మమ్మీ పోసింది, అలా మళ్ళీ డబల్ పోయొచ్చు. ఇంకో విషయం ఏంటిదంటే ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళకి ఎల్లమ్మ తల్లి అని ఐడియా ఉందా మీకు ఏమైనా? అంటే నాకు తెలిసిన వాళ్ళకు ఎల్లమ్మ తల్లి అంటే వేరే ఏదో పేరు చెప్పేటోళ్ళు, నాకు అర్థం కాకపోతే వాళ్ళకి మళ్ళీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోయేది. సో మా ఎల్లమ్మ తల్లి అయితే ఈమె. మీరేమంటారో చెప్పండి. ఈమెనే. చాలామంది చాలా పేర్లతో పిలుస్తారు కానీ ఒక్క అమ్మనే, కానీ పేర్లే వేరు. మీరేమంటారు మరి? సో ఇక్కడ ఇంకోటి చెప్పాలి, మనం తెచ్చిన ఓడిబియ్యం మొత్తం అమ్మవారికి పోయాలి. కొంచెం మాత్రమే, అంటే మనకు ఒకవేళ చేతులకు రాని కొన్ని బియ్యం ఉంటాయి కదా, అవి తాంబూలంలో అలా ఉంచితే అక్కడున్న వాళ్ళు అవి కూడా అందులో పోస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే అందులో మనం పోసిన ఓడిబియ్యంలో నుంచి 5 పిడికిళ్ళైనా లేకపోతే 9 పిడికిళ్ళైనా తీసుకొచ్చిన తాంబూలంలో పోస్తారు. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, ఆమె కొన్ని బియ్యాన్ని తీసి అమ్మ కాళ్ళ ముందు పోసింది. ఒకవేళ మీరు చూడకపోతే వెనకకి వెళ్ళి ఒకసారి స్కిప్ చేయండి. అదేంది అక్కడ పోసినావు అని నేను అడిగితే అక్కడ పుట్టు ఉందంట. ఆ పుట్ట మీదనే వీళ్ళు ఇలా ఒక బండేసిల్లు అంట. ఇక్కడ అమ్మవారు స్వయంగా పాము రూపంలో ఉంటుందంట. కింద పెద్ద పుట్ట ఉంటుందంట. మీకు కనబడకపోతే కొంచెం జూమ్ చేసి చూపిస్తా. అలాగే అందులో ఒక శూలం కూడా ఉంది. ఇక్కడ
మనం తీసుకెళ్ళిన ఓడి బియ్యము అలానే నెల కోసం గిట్లా లేకపోతే నాగ ప్రతిమలు గిట్లా పుట్టలో వేస్తారు కదా, అవి అందులో వేస్తారంట. కొంతమంది మాత్రం ఇలా పైన గంటకు కట్టారు, అలా కూడా కట్టొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. ఎవరు చేసిన దాని మీద మనం జడ్జ్ చేయడం మంచిది కాదు. అది నా దృష్టిలో తప్పని నేను చెప్తున్నా. మేము ఈ గుడికి చాలాసార్లు వచ్చినాం, కానీ ఇంత ప్రశాంతంగా ఈ ఒక్క రోజే మేము గడిపాం అమ్మ దగ్గర. అంటే అంత రద్దీగా ఉంటుంది. మేము ఎప్పుడు వెళ్ళామంటే శుక్రవారం రోజు వెళ్ళాం. అందుకనే ఏ హడావిడి లేకుండా, అంటే అంతమంది లేకుండా చాలా ఫ్రీగా ఉంది గుడి. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడనే బోనం సమర్పించాలి అని మీరు ఒకవేళ మొక్కితే పక్కనే మనకు వంట రూమ్ టైప్ ఉంది, బోనం వండి అమ్మకు సమర్పించవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఈ చెట్టు చూసారు కదా, రావి చెట్టు, ఈ చుట్టుకు మొత్తం పిల్లలు కావాలని కోరిక కోరుకుంటూ ముడుపు కట్టిన వాళ్ళే. చాలామందికి నెరవేరినాయంట. మేము వాళ్ళని అడిగాము, వాళ్ళు వచ్చి మళ్ళీ అమ్మను చూసి వెళ్ళారంట, మొక్కిన మొక్కులన్నీ నెరవేర్చుకొని. నాకు ఆ చెట్టు చూడంగానే అయ్యో నేను కూడా పని చేయలేదు కదా, నేను మళ్ళీ సింహాన్ని తీసుకెళ్ళి అమ్మకు చూపించలేదు కదా, ఒళ్ళో పడుకోబెట్టలేదు కదా, ఆనివ్వలేదు కదా అని మళ్ళీ తీసుకెళ్ళి అమ్మకు చూపించి అమ్మ ఒళ్ళో కాసేపు కూర్చోబెట్టి ఇలా ఫొటోస్కి ఇట్లా తీసి తీసుకొచ్చినాం. ఇదే ఓవరాల్గా అమ్మవారి గుడి. ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి, ఏమి ఇబ్బంది లేకుండా అన్నీ దొరికేస్తాయి. అలాగే కళ్ళు కూడా అమ్ముతారు మంగళవారం రోజు. ఆ పక్కనే మీకు వంటశాల కనబడుతుంది కదా, ఆ ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. జనగామలు చూస్తే మాత్రం ఏమైనా నేను మిస్ చేస్తే కామెంట్ చేయండి, అది వేరే వాళ్ళకి యూజ్ అవుద్ది. ఇదేనండి ఈ వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. అలాగే అమ్మను గట్టిగా కోరుకోండి. బాయ్.